భారతదేశ ప్రజలకందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఏముంది తెలుసా? ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం నాయన. అవునా? నేను 1957 మాది జన్మ అదే పుట్టినరోజు. అయితే 1947 ఆగస్టు 15 నాడు మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ స్వాతంత్ర్యం గురించి ఎంతోమంది నాయకులు ప్రాణత్యాగాలు చేసిండ్రు, ఆంగ్లేయులతో చాలా పోరాడిండ్రు. చివరికి మహాత్మా గాంధీ ఆధ్వర్యం లోపల మనకు స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులు మనల్ని నాశనం చేసిండ్రు, మనకు అంత మామూలు నష్టం చేయలేరు. వాళ్ళు అంత నష్టం చేసి చివరికి ఇక అందరూ సర్దార్ వల్లభాయ్ పటేలు, లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఎంతోమంది ప్రాణత్యాగం వల్లనే ఈరోజు స్వేచ్ఛా వాయువులని పీల్చుకుంటున్నాం నాయన. అయితే మా చిన్నతనం లోపల జెండా వందనం వచ్చిందంటే రాత్రి తెల్లవారు నిద్ర లేకుంటే వాళ్ళు మామూలుగా అప్పుడైతే 5-6 గంటలకు తీసేవాళ్ళము. జెండా వందనం రేపు అంటే ఆ రోజు ముందుగానే ఆ స్కూల్లో ఎంత కాగితాలు అతికి చేయడము, డెకరేషన్ చేయడము. ఆ తర్వాత ఇక మేము 4 గంటలకే మా తల్లిదండ్రుల కంటే ముందుగానే మేమే లేచి మేము తయారయ్యి ఇక జై బోలో అనుకుంటా మేము అంతా వేసినాము. అట్లా వేషాలు, రకరకాల వేషాలు కూడా వేసినాం మేము. మహాత్మా గాంధీ లాగా, తర్వాత నెహ్రూ లాగా ఇట్లా వేసి చివరికి మాకు ఆ రోజు జెండా వందనం అంటే మామూలు పండుగలు, దసరా దీపావళి కంటే ఎక్కువ సంతోషపడుతుంటే జెండా వందనం వచ్చిందంటే. ప్రతి సంవత్సరము 26వ జనవరి రిపబ్లిక్ దినోత్సవం, తర్వాత స్వాతంత్ర దినోత్సవం, ఈ విధంగా ప్రతి సంవత్సరానికి 2 పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటుంటాం అన్నట్లు చిన్నతనం లోపల.